హాయ్ అండి. హలో అందరికీ. ఈరోజు కర్రీ వచ్చేసి చిన్న చేపల ఇగురు చేశానండి. ఎప్పుడు పెద్ద చేపలే కాకుండా ఇలా చిన్న చేపలతో ఒక్కసారి ఇగురు నేను చూపించినట్టు ఇగురు చేశారంటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. అద్దరిపోతుంది. సింపుల్గా అయిపోతుంది. చాలా చాలా రుచిగా ఉంటుందండి. ఒక్కసారి ఇలా చేశారంటే ఒక ముద్ద ఎక్స్ట్రానే తింటారండి. అంత రుచిగా ఉంటుంది. దీనికోసం చేపలు అయితే ముందు శుభ్రం చేసుకోవాలి కదా. మీకు ఒకసారి చేపలు చూపిస్తానండి. ఈ చేపల పేరు మీకు తెలిస్తే కనుక కామెంట్లో ఒకసారి నాకు చెప్పండి. ఈ చేపల పేరేంటో మీకు తెలిస్తే కనుక ఖచ్చితంగా చెప్పండి కామెంట్లో. నేనైతే వీడియో లాస్ట్లో చెప్తానండి. చూడండి ఈ చేపలు అన్నమాట. ఈ చేపల పేరు తెలిస్తే మీరు కామెంట్ చేయండి. అలాగే వీటిని శుభ్రం చేసుకోవాలి కదా కత్తితో. ఇంకా సైడ్ ఉన్న రెక్కలు, పొర, తలకాయ అన్నీ తీసేసి, పులుచు అంతా తీసేసి రాయి మీద ఉప్పు వేసి రుద్దేశాను అనమాట. ఇలా రుద్దుకోవడం వల్ల పైన పులుచు జిగురు అంతా తొందరగా వదిలిపోతుందండి. ఇలా అంతా శుభ్రం చేసేసుకుని శుభ్రంగా 2-3 సార్లు కడిగేసి లోపల పొట్టలో ఉన్న పేగులు అవి తీసేసి శుభ్రం చేసేసి కడిగి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడు మసాలా సిద్ధం చేసుకుందాము. మసాలా కోసం 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని కొంచెం బరకగా మిక్సీ పట్టుకున్న తర్వాత అవి నలగడం కోసం ముందు మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు మిక్సీ గిన్నెలో వేసుకుని మెత్తని పేస్ట్లా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే అదే మిక్సీ గిన్నెలో అల్లం వెల్లుల్లి వేసుకుని పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కూర కోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ మెంతులు వేసుకుని దోరగా వేయించుకుని మీకు ఇష్టం ఉంటే నూనెలో ఈ మసాలా దినుసులు వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చండి. 1 ఇలాచి, 4 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క వేసుకుని దోరగా వేయించుకోవాలి. ఈ ఫ్లేవర్ ఆయిల్లోకి దిగితే మంచి రుచి వస్తుందండి కూర అనేది. ఇలా వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేసుకుని దోరగా వేయించుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్ దోరగా మగ్గిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అది కూడా పచ్చివాసన పోయే వరకు బాగా మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత పొడవుగా చీల్చుకున్న ఒక 4 పచ్చిమిరపకాయలు, అలాగే 2 రెమ్మల కరివేపాకు వేసుకుని 1 నిమిషం పాటు ఈ మసాలాలో కరివేపాకు, పచ్చిమిర్చి మగ్గించుకోవాలి. ఇవి కూడా ఇలా మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజు టమాటా ముక్కల్ని వేసుకుని అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుని, ఉప్పు వేసుకుంటే టమాటా సాఫ్ట్గా తొందరగా మగ్గుతుంది కదా. ఉప్పు కూడా వేసుకుని ఒకసారి అంతా కలిపి మూత పెట్టుకుని టమాటా మెత్తబడే వరకు మగ్గించుకోవాలి. చూడండి ఇలా ఆయిల్ పైకి తేలి టమాటా బాగా మగ్గిపోయింది కదా. ఇలా మగ్గిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, మనం తినే కారాన్ని బట్టి నేనైతే 3 స్పూన్లు కారం వేసానండి. కారం కూడా వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి అంతా కలిపి 1 నిమిషం పాటు మగ్గించుకోవాలి. ఇది కూడా ఇలా బాగా మగ్గిన తర్వాత శుభ్రం చేసుకుని కడిగి పెట్టుకున్న చేపలను ఇందులో వేసుకుని మసాలా అంతా చేపలకి పట్టేలాగా ఒక 2-3 నిమిషాలు గరిటె పెట్టి కలపకుండా కొద్దిగా కుదుపుకొని గిన్నె కుదుపుకొని ఇలా మగ్గించుకోవాలి. అడుగు పట్టకుండా ఒకసారి నేనైతే గరిటెతో కదిపాను అనమాట. ఇలా 2 నిమిషాల పాటు మగ్గించుకుంటే చేపలు చక్కగా మసాలా అంతా పీల్చుకుని చక్కగా ఉంటాయి. తర్వాత ఒక గ్లాసు, చిన్న గ్లాసు నీళ్ళు వేసుకోవాలండి. నీళ్ళు ఎక్కువ వేసుకుంటే చేప ఎక్కువ ఉడికిపోతుంది అనమాట. చేపల కూరలో నీళ్ళు ఎక్కువ వేయకూడదు. ఇలా ఒక చిన్న గ్లాస్ నీళ్ళు వేసుకుని ఒకసారి అంతా కదిపి మూత పెట్టుకుని దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. చూడండి హైలో పెట్టుకుని ఉడికించుకోవాలండి. చేపల కూర అంటే హైలో పెట్టుకుని తొందరగా ఉడికించేసుకుంటే చేప అనేది ఊడదన్నమాట. ఇలా దగ్గర పడే వరకు ఉడికించుకున్న తర్వాత లాస్ట్లో కొత్తిమీర తరిగి వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి. అంతే, ఎంతో రుచిగా ఉండే చేపల కూర అయితే రెడీ అయిపోయిందండి. చిన్న చేపల ఇగురు అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. చాలా చాలా రుచిగా ఉంటుందండి. ఇలా ఒక్కసారి చేశారంటే అందరికీ భలే నచ్చుతుందండి. మంచి గ్రేవీతో చాలా రుచిగా ఉంటుంది. ఈ చేపల పేరేంటో లాస్ట్లో చెప్తాను అన్నాను కదండి. ఇవి అరటికాయ పరుగులు అంటారండి. ఇవి చాలా తక్కువగా దొరుకుతాయి, చాలా రుచిగా ఉంటాయండి. ఇవి ఏట్లో చేపలు అనమాట. వీటికి ఎన్ను ముళ్ళు తప్ప సైడ్ ముళ్ళులు అస్సలు ఉండవండి. చిన్నపిల్లలకు కూడా పెట్టచ్చు అనమాట. ముళ్ళు ఉన్నాయనే భయమే ఉండదండి. చాలా చాలా రుచిగా ఉంటాయి. నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతాయండి. అంత రుచిగా ఉంటాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.